ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ తో తెగదింపులు చేసుకున్నారా? త్వరలోనే కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారా? తనను సింగరేణి నుంచి తప్పించడాన్ని సీరియస్ గా తీసుకున్న కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారా? దసరా పండుగకు కవిత కొత్త పార్టీ జనంలోకి రాబోతోందా? ఇప్పుడు కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ హైకమాండ్ లో టెన్షన్ నెలకొందా? ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టేందుకు కవిత రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్న కవిత కొత్త పార్టీ ఏర్పాట్లపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కవిత దూరంగా ఉంటున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆమె మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయినట్టు ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. కవితను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. అటు జాగృతి సమావేశాలకు కూడా బీఆర్ఎస్ నేతలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్ష పదవి నుంచి కవితను తప్పించారు. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే తనను సింగరేణి నుంచి తప్పించడం వెనుక కేటీఆర్ ఉన్నారని గుర్తించిన కవిత ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ ఘటనతో కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సీన్ మారిపోయింది. గతంలో కూడా కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన ఒక లేఖ లీక్ కావడం, బీఆర్ఎస్ బీజేపీ మధ్య విలీనం గురించి చర్చలు జరిగాయని ఆమె ఆరోపించడం వంటి సంఘటనలు పార్టీలో అంతర్గత సమస్యలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇక మీదట బీఆర్ఎస్ లో కొనసాగడం సమంజసం కాదని కవిత నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా నాటికి ఆమె కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. బహుజన సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి ద్వారా పలు కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తోంది. తాజాగా సింగరేణి జాగృతి కమిటీని ఏర్పాటు చేసి 9 మంది కన్వీనర్లను నియమించింది. ఇదే సమయంలో కొందరు బీఆర్ఎస్ నేతలతోనూ కవిత సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. వీరిలో కొందరు నేతలు కవిత వెంట నడిచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడితే గులాబీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జిల్లాల్లో కవిత వెంట నడిచేందుకు కొందరు నేతలు రెడీగా ఉన్నారని అంటున్నారు. అయితే కవిత పిలుపుతో వారంతా ఆమె వెంట తిరిగే అవకాశం ఎక్కువగా ఉందట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కారు పార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది. ఏదేమైనా కవిత కొత్త పార్టీ వ్యవహారం ఇప్పుడు గులాబీ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నట్టు తెలుస్తోంది.